ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దాని అర్థం చాలా మంది తెలియదు, కానీ అందరూ కావాలనుకుంటున్నాం. మనం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, అలాగే మనం కూడా ఫ్రీడమ్గా అయిపోవాలి, ఫ్రీగా అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. అందరూ మైండ్లో హాయిగా మనం ఫీల్ అవుతాం. ఫ్రీడమ్ అనగా అందరి ఉద్దేశంలో మనం హాయిగా పొద్దున్న లేచి కంఫర్టబుల్గా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేసి పార్కో సినిమాకు వెళ్ళి వచ్చి రిలాక్స్ అవ్వాలి. అలా ఉంటే మరి లైఫ్ నడవదు కదా. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అసలు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం పొద్దున్న లేచి మనం చేసే పని హాయిగా, స్మైలింగ్గా, కంఫర్టబుల్గా, రిలాక్స్గా వెళ్ళి చేయడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే మన డబ్బు సంపాదించడం, మన డేని సరిగా యూటిలైజ్ చేసుకుని డబ్బు సంపాదించాలి. కానీ డబ్బు సంపాదించాలి ఇవాళ, లేకపోతే మన రోజు గడవదు, లేకపోతే ఇల్లు గడవదు, లేకపోతే మన ఫ్యామిలీ నడవదు అనేది బర్డెన్గా ఫీల్ అవ్వకూడదు. మనం కంఫర్టబుల్గా హాయిగా వెళ్ళి సంపాదించే డబ్బే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అది మనం చేయాలంటే ఏం చేయాలి? చాలా మంది ఈ రోజులో వింటూ ఉంటాం, నేను 40 ఏళ్ళకి నేను రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను, 50 ఏళ్ళకి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను అంటారు. నిజంగా అవగలరా వాళ్ళు? నిజంగా అవ్వాలంటే ఏం చేయాలి? అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే 50 ఏళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీకి కావాల్సిన నీడ్స్ అన్నీ వాళ్ళు అన్ని అవసరాలు దానికి బడ్జెట్ చేసి, గోల్స్ పెట్టి, ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కార్పొరేట్ తయారు చేసుకొని అప్పుడు వాళ్ళు దే పర్స్యూ దేర్ హాబీ. వాళ్ళ హాబీ రైటింగ్ అవ్వచ్చు, లేకపోతే యాక్టింగ్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్, మ్యూజిక్, పెయింటింగ్, ఆర్ట్, ఆర్ ట్రావెలింగ్, ఆర్ టీచింగ్, కోచింగ్, ఏదైనా వాళ్ళు క్యాజువల్గా హాయిగా వాళ్ళు చేయొచ్చు. దాన్ని ఆ ప్యాషన్ పర్స్యూ చేయొచ్చు. అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ లైఫ్లో చాలా హాయిగా ఉంటుంది. అది నిజంగా మనం చేయాలంటే ఏం చేయాలి? దాని కొంచెం మనం ప్రీ వర్క్ చేయాలి. అంటే 45, 50 ఏళ్ళ వాళ్ళు ముందే రిటైర్ అయిపోయి, అంటే వాళ్ళు రిటైర్ అంటే వాళ్ళ యాక్చువల్ వర్క్ నుంచి వాళ్ళు స్లోగా అయిపోయి తగ్గించేసుకుని వాళ్ళు కమిట్మెంట్స్ని, వాళ్ళ ప్యాషన్ పర్స్యూ చేయాలి అంటే ఏం చేయాలి? చిన్న ఎగ్జాంపుల్ పరంగా చూద్దాం మనం. బిఫోర్ దాట్ అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇంకొక చిన్న డెఫినేషన్ కూడా చెప్తాను మీకు నేను. మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి అంటే మన డెసిషన్స్ కంఫర్టబుల్గా మనం తీసుకోగలగాలి, ఒక బర్డెన్సమ్గా ఫీల్ అవ్వకూడదు. అది మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. అది కావాలి అంటే అందరికీ ఇలాంటి హాయి సుఖాలు అవసరమే, కావాలి మైండ్కి. కానీ అది కావాలి అంటే మనకు చిన్న ప్రీ వర్క్ చేయాలి. చిన్న ప్రీ వర్క్ అంటే అది ముందు నుంచి ఒక ప్లానింగ్ ప్రకారం ఒక 15-20 ఏళ్ళు కానీ మనం అది ఫోకస్ని పెట్టుకుని మనం ముందుకు వెళ్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందరికీ ఈజీగా సంపాదించవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అంటూ ఉంటాం మనం ఈ రోజుల్లో. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేసి సంపాదించే డబ్బుని యాక్టివ్ ఇన్కమ్గా అనుకుంటున్నాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు, దాని నుంచి వచ్చే రిటర్న్స్, అంటే అది మనకి ఇచ్చే రిటర్న్స్, లేకపోతే మనం విత్డ్రా చేసే అమౌంట్ దాంట్లోంచి, అది ప్యాసివ్ ఇన్కమ్గా అనుకున్నప్పుడు ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే మన నార్మల్ ఎక్స్పెన్సెస్ కానీ ఆ ప్యాసివ్ ఇన్కమ్తో మీట్ అయిపోతూ ఉంటే అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే మన డైలీ ఖర్చులు, మన ఇయర్లీ ఖర్చులు కానీ ప్యాసివ్ ఇన్కమ్తో తీరిపోతే వెరీ గుడ్, దట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అది చెప్పడం చాలా ఈజీ, దాన్ని చేయడానికి కొంచెం మనం కష్టపడాలి. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఒక 30 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు అనుకోండి. మీరు చాలా 30 ఏళ్ళ వాళ్ళు చాలా మంది ఉంటారు. 30 ఏళ్ళ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్పాన్ 80 వరకు అనుకుందాం. 50 ఏళ్ళు వాళ్ళ లైఫ్ స్పాన్ ఈ మధ్య హెల్త్ కూడా బాగుంది కాబట్టి 50 ఏళ్ళ వరకు ఉంటారు అనుకుందాం మనం. సో వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ 35-40 వేల రూపాయలు పెట్టుకుందాం. జస్ట్ ఎనీ హైపోథెటికల్ సిచ్యువేషన్లో. ఇన్ఫ్లేషన్ ఒక 6%, ప్లస్ ఇండియాలో కామన్గా 6% ఉంటుంది ఇన్ఫ్లేషన్. ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు సంపాదించే రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఒక 7-7.5% అనుకుందాం. అవన్నీ కూడా లో ఫిగర్సే, పెద్ద ఫిగర్స్ కాదు. ఇవన్నీ లెక్క వేసుకుంటే వాళ్ళకి దాదాపు 1.5 crores అవసరం ఉంటుంది. ఈ డబ్బు మనం మొత్తం అంటే ఈ కార్పస్ ఇప్పుడు కానీ పంచడం ఆపేస్తే ఒక 1.5 కోటి రూపాయలు ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఖర్చులన్నీ కూడా లైఫ్ లాంగ్ 80 ఏళ్ళ వరకు దీన్ని తీర్చుకోవచ్చు. అలాగే ఉండడానికి ఇల్లు, ఒక కారు, కొన్ని పర్సనల్ లోన్స్ ఉంటాయి అందరికీ, అవన్నీ దాదాపు 25-30 లక్షలు అనుకుందాం పోనీ. సో ఇందాక 1.5, ఇప్పుడు ఒక 25, 1.75 crores ఇది అయింది ఇప్పుడు. అంతేకాకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ ఉంటాయి కదా, వాటి పట్ల దాదాపు ఒక 20 lakhs వేసుకుందాం. అంటే 1.5 + 25, 1.75 ప్లస్ అబౌట్ మేబీ అదర్ 20 lakhs, అంటే దాదాపు 2-2.5 కోట్లు వాళ్ళకి అవసరం ఉంటుంది అనుకుందాం మనం. 2 కోట్లు అనుకుందాం మనం టెంటేటివ్గా. అంటే 2 కోట్లు కానీ మనం వాళ్ళు సంపాదించగలిగితే, మన దగ్గర 2 కోట్ల డబ్బు కానీ మన దగ్గరికి వస్తే వాళ్ళ
మనం ఉద్యోగం చేయడం, కంఫర్టబుల్గా ఉద్యోగం చేసుకుంటూ మనం మిగతా ప్యాషన్స్ పర్సూ చేసుకుంటూ మన బాధ్యతలు నిర్వర్తించుకోవచ్చు. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. కానీ 2 కోట్లు లవంటే ఏం చేయాలి? 30 ఏళ్ల వ్యక్తి అనుకున్నాం మన ఎగ్జాంపుల్లో, ఒక 20 ఏళ్ళు 50 ఏళ్ళకి మనం ఈ సిచ్యువేషన్ కావాలి అంటే నెలకి ఒక 20,000 రూపాయలు ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ 20,000 రూపాయలు, 18,000 యాక్చువల్గా చెప్పాలి అంటే. కానీ పక్కన పెడితే ఈ 18,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక 20 ఏళ్ల పాటు ఈ 2 కోట్లు వాళ్ళు దాన్ని కంఫర్టబుల్గా అక్యుములేట్ చేయొచ్చు. అంటే 50 ఏళ్లకి బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసి కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఎలా ఉంది మీకు వినడానికి? ఇది ఇప్పుడే మీకు వెంటనే ఎస్ఐపి స్టార్ట్ చేసేసి నేను కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో ఆ మార్గాన్ని వెళ్ళిపోవాలనిపిస్తాం కదా, చేయండి. అందరూ కూడా ప్లాన్ చేసి చేయండి. ఒక గోల్ పెట్టుకుని లైఫ్లో ముందుకు వెళ్తే ఇన్వెస్ట్మెంట్స్లో ఒక ఆబ్జెక్టివ్, గోల్, పర్పస్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. చాలా సింపుల్గానే మనం ఎంతో ఖర్చు పెడతాం, అదొక సిస్టమాటిక్గా ఫోకస్డ్గా ఖర్చు పెట్టుకుంటే, ఇలా గోల్ బేస్డ్గా వెళ్తే లైఫ్లో ఎంతో మనం సాధించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సరే, మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తూ ఉంటే సేఫ్గా, సెక్యూర్గా చేయాలి. ఈ ప్రాసెస్లో మనం తొందరపడి తప్పు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. తప్పు ఇన్వెస్ట్మెంట్స్ అంటే నా ఉద్దేశంలో ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో అంతే ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకోండి. ఒక 6%, 7% అంత ఎక్స్పెక్ట్ చేద్దాం. అదే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక 12-13% ఎక్స్పెక్ట్ చేద్దాం. రియల్ ఎస్టేట్ అనుకున్నాం అనుకోండి, రియల్ ఎస్టేట్లో చాలా మనం ఈ మధ్య రకరకాల టెంప్టింగ్ ఆఫర్స్ వింటున్నాం. మనం ఇప్పుడు పెట్టిన వచ్చే డబ్బులు అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది వింటూ ఉంటాం మనం. అది అవుతుందో లేదో తెలియదు, డబ్బు మాత్రం నష్టపోతున్నారు. సో రియల్ ఎస్టేట్ కూడా మనం జాగ్రత్తగా ఎంత రియల్గా పాసిబుల్లో, ఎంత రియలిస్టిక్గా ఉంటుందో అది మనం అసెస్ చేసి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే మనం ఒక గోల్ పట్టుకు వెళ్తున్నాం, మనం అక్కడ మనం షాక్స్ భరించకూడదు, భరించలేం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రాసెస్లోని ఇదంతా అయిపోయిన తర్వాత స్కామ్స్ గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఫైనాన్షియల్ స్కామ్స్ చాలామంది ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, మిడిల్ ఏజ్డ్ కొంచెం పెద్దవాళ్ళు స్కామ్స్కి వాళ్ళు బారిన పడుతున్నారు. ఎందుకు ఎలా పడుతున్నారు? వాళ్ళు పడేదంతా గ్రీడ్ వల్ల పడతారు. సో మనం నేను చెప్పినట్టు మనం ఎంత కావాలో అంత ఎక్స్పెక్ట్ చేద్దాం. మిగతా వాళ్ళు ఎంతో చాలా ఎక్కువ మనకి వాళ్ళు ఎర చూపించి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు చాలా రిటర్న్స్ వచ్చేస్తాయని వాళ్ళు చెప్పినవన్నీ కూడా మోస్ట్లీ స్కామ్సే. కోట్లలో నష్టపోతున్నారు. అంటే కష్టపడి సంపాదించిన డబ్బంతా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో పెట్టుకుని, బ్యాంక్స్ పెట్టుకుని వాళ్ళు ఈ గ్రీడ్తో ఏదో చాలా రిటర్న్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయట అని విని వీళ్ళు ఒక 10 lakhs పెట్టడం, ఇంకొక 20 lakhs పెట్టడం, అలా దాదాపు 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టిన తర్వాత రియలైజ్ చేయడం ఎంత పెద్ద స్కామ్ అయిపోయింది అని. ఇది కరెక్ట్ కాదు. సో మీరు ముందే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే మీరు థరోగా స్టడీ చేసి అడ్వైజర్తో మాట్లాడి అన్ని విషయాలు కనుక్కొని క్షుణ్ణంగా స్టడీ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ షాక్స్ మీరు భరించలేరు. అయిపోయిన మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో, మన వర్కింగ్ లైఫ్లో సంపాదించిన డబ్బు మనం దాన్ని మళ్ళీ తెచ్చుకోలేం ఈ స్కామ్లు పోయినప్పుడు. సో లెట్ us be careful and lead a comfortable, happy, financially free life, freedom life. Thank you. Namaskaram.